ఆ భర్త బహు దుర్మార్గుడు, ఆమెమో విశ్వాసి. ఇంటికి వచ్చిన ప్రతిసారి భార్య ప్రార్థన చేస్తున్నా, బైబుల్ చదువుతున్నా, భయంకరంగా తన్నేవాడు, కొట్టేవాడు, త్రాగుబోతాడు. నేను ఎంత తిట్టినా కొట్టినా ఇది ఇంకా ప్రార్థన చేస్తుంది ఏమిటి, ఓపికతో సహనంతో తన విశ్వాసాన్ని కొనసాగిస్తుంది ఏమిటి, తనకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిందని చెప్పి ఒకరోజు ఏం చేశాడో తెలుసా? తన చేతికున్న ఉంగరాన్ని తన భార్యకి ఇచ్చాడు. నువ్వు బీరువాలో పెట్టో అని చెప్పి అన్నాడు. ఆ భార్య వెళ్లి బీరువాలో పెట్టింది, తన చేత్తోనే పెట్టింది. ఆగి వచ్చిన భర్త ఏం చేశాడో తెలుసా? భార్యకు తెలియకుండా ఆ ఉంగరాన్ని తీసుకెళ్లిపోయాడు. భార్యకి తెలియకుండా ఉంగరాన్ని బడి తీసుకెళ్లిపోయి గోదావరి నదిలో ఉంగరం పడేశాడు. 1 డే అయిపోయింది. నెక్స్ట్ డే ఇంటికొచ్చాడు. తనకున్న ఆలోచన ఏమిటో తెలుసా? భార్యను అడగబోతున్నాడు. ఏమని తెలుసా? ఆ ఉంగరం పట్రా. ఉంగరం ఎక్కడ తీసుకొస్తుంది పాపం? ఆ ఉంగరం గోదాట్లో పడేశాడు. భర్త తాగి వచ్చి భార్యతో అంటున్నాడు, పట్రావే, ఆ ఉంగరం పట్రా. వెళ్ళింది, బీరువా తెరిచింది, భర్త దగ్గరకు నెమ్మదిగా ఉంగరాన్ని తీసుకొచ్చి ఇచ్చింది. ఆ భర్త గజగజ గజగజ వణిగిపోతున్నాడు. ఈ ఉంగరం ఏమిటండి? ఉంగరం అంటారు, మీరు అన్నారుగా ఉంగరం పట్టరమ్మని. ఆ ఉంగరం నీకెలా వచ్చింది? నా దేవుడు సర్వశక్తి గలవాడు అని చెప్పి. అదే అర్థమైంది.